నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎదురు తిరిగారు అని సొంత పార్టీ నేత ఇంటిని కూల్చివేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నెల్లూరు 35వ డివిజన్ లీక్ వేవ్ కాలనీలోని 6వ వీధిలోని 2 ఇళ్లను పోలీసుల బందోబస్తు మధ్య ప్రొక్లైన్లతో కూల్చివేయించారు. టీడీపీ నేత నెల్లూరు కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ కిరణ్ నిన్న ఎమ్మెల్యే కోటంరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. కోటంరెడ్డి సొంత పార్టీ నేతలపైనే దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారని ధ్వజమెత్తారు. పేదల ఇల్లు కూల్చివేయిస్తూ ఉన్నారని, పెన్షన్లు తొలగిస్తూ ఉన్నారని మండిపడ్డారు. ఇలా తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రశాంత్ కిరణ్ను కోటంరెడ్డి టార్గెట్ చేశారు అని, అందుకే ఆయన ఇంటిని అధికారుల ద్వారా కూల్చివేయించారు అని స్వపక్షీయులే అంటున్నారు. అయితే ఇరిగేషన్ ల్యాండ్లో అక్రమంగా ఇల్లు నిర్మించినందుకే దాన్ని కూల్చివేసినట్లు అధికారులతో ఎమ్మెల్యే చెప్పిస్తూ ఉన్నారని చెబుతున్నారు. కాగా అక్కడ కొన్ని వందల ఇళ్లను వదిలిపెట్టి కేవలం తనకు ఎదురు తిరిగిన ప్రశాంత్ కిరణ్ ఇంటినే కూల్చడం కక్ష సాధింపు చర్య అని టీడీపీ వర్గీయులు అంటున్నారు. నెల్లూరు 35వ డివిజన్ లేక్ వ్యూ కాలనీలో 6వ వీధిలోని 2 ఇళ్లను పోలీసుల బందోబస్తు మధ్య ప్రొక్లైన్లతో కూల్చివేయించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. మహేశ్వరి, నెల్లూరు రూరల్ స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎదురు తిరిగారని, ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని చెప్పి అదే పార్టీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ కిరణ్ తో పాటు జనసేనకు సంబంధించినటువంటి ఆ వార్డుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ హరీష్ అనేటువంటి 2 వ్యక్తుల ఇళ్లను కూడా పూర్తిగా నేలమట్టం చేసినటువంటి సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇవాళ వేకువజామున కూడా అంటే నిన్నటి దినాన వాళ్ళిద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ పార్టీకి ఏంటి దౌర్భాగ్యము, నెల్లూరు రూరల్ లో టీడీపీ పార్టీని బస్టిస్తున్నారు శ్రీధర్ గారు, దయచేసి మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీ కోసం కష్టపడి అదేవిధంగా మీ గెలుపు కోసం కష్టపడినటువంటి తమ పైన చల్లని చూపు చూడాలి తప్ప నూతనంగా పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తుల మాటలు విని తమల్ని ఇబ్బందులు పెట్టడం, తమ పైన దౌర్జన్యాలకు దిగడం సరికాదు అని చెప్పి కూడా వాళ్ళు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నిన్నటి రోజున మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అందుకు వ్యతిరేకంగా ఇవాళ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కన్నెర చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళిద్దరి నివాసాల పైన ఉదయం వేకుజామునే కూడా 2 ప్రొక్లైన్లను పిలిపించి కూడా 2 ఇళ్లను కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సిచ్యువేషన్ లో పోలీసులు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. దాదాపు 15 నుంచి 20 మంది పోలీసుల వరకు కూడా ఇక్కడికి చేరుకుని ఎవరిని స్థానికులను కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులను ఎవరిని కూడా ఆ కూల్చివేత సమయంలో అక్కడికి రానికుండా వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తీరా తమ అనుకున్నటువంటి పని పూర్తయిన తర్వాత అంటే ఇల్లు మొత్తం కూడా కూల్చివేసిన తర్వాత వాళ్ళని రోడ్డుపైన వదిలిపెట్టి వెళ్లిపోయినటువంటి పోలీసుల తీరును కూడా చూస్తాం. అయితే మొత్తం మీద నెల్లూరు రూరల్లో ఇటు టీడీపీ పార్టీ శ్రేయోభిలాషులుగా టీడీపీకి కష్టపడి శ్రమించేటువంటి కార్యకర్తగా పనిచేసినటువంటి తమకే ఈ గతి పడితే సామాన్యంలో పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ఇటు ప్రశాంత్ కిరణ్ కావచ్చు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి నేతలు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ లోకేష్. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎదురు తిరిగారు అని సొంత పార్టీ నేత ఇంటిని కూల్చివేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నెల్లూరు 35వ డివిజన్ లీక్ వేవ్ కాలనీలోని 6వ వీధిలోని 2 ఇళ్లను పోలీసుల బందోబస్తు మధ్య ప్రొక్లైన్లతో కూల్చివేయించారు. టీడీపీ నేత నెల్లూరు కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ కిరణ్ నిన్న ఎమ్మెల్యే కోటంరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. కోటంరెడ్డి సొంత పార్టీ నేతలపైనే దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారని ధ్వజమెత్తారు. పేదల ఇల్లు కూల్చివేయిస్తూ ఉన్నారని, పెన్షన్లు తొలగిస్తూ ఉన్నారని మండిపడ్డారు. ఇలా తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రశాంత్ కిరణ్ను కోటంరెడ్డి టార్గెట్ చేశారు అని, అందుకే ఆయన ఇంటిని అధికారుల ద్వారా కూల్చివేయించారు అని స్వపక్షీయులే అంటున్నారు. అయితే ఇరిగేషన్ ల్యాండ్లో అక్రమంగా ఇల్లు నిర్మించినందుకే దాన్ని కూల్చివేసినట్లు అధికారులతో ఎమ్మెల్యే చెప్పిస్తూ ఉన్నారని చెబుతున్నారు. కాగా అక్కడ కొన్ని వందల ఇళ్లను వదిలిపెట్టి కేవలం తనకు ఎదురు తిరిగిన ప్రశాంత్ కిరణ్ ఇంటినే కూల్చడం కక్ష సాధింపు చర్య అని టీడీపీ వర్గీయులు అంటున్నారు. జనసేన